ఈరోజు దేవుడు ఆదుకోలేదు కాబట్టి చాలామంది జీవితాల్లో నిలకడలేదు. ప్రొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, మాట నిలకడలేవు చాలామంది జీవితాల్లో. నాకు తెలిసిన ఒక సహోదరుడు, ప్రియులారా, ఒక సహోదరుడు సేవ కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడాడు, బ్రదర్ మీరు మందిరం కట్టేటప్పుడు ఇదిగో ఇలాగ తీసుకొచ్చి కానుకల ఉండిలో వేస్తా బ్రదర్ నేను సొమ్ము. మీరు నాకు చాలా మేలు చేశారు, దేవుని పనికి చాలా సహకరించారు. మీరు నాకు మీ వల్ల దాదాపు ఒక 40-50 వేలు లాభం చేకూరింది. నేను కనీసం ఒక 10-20 వేలన్నా తీసుకొచ్చి అలాగిచ్చి మీ మందిర నిర్మాణంలో తోడ్పడతా బ్రదర్, నేను సేవకుని బ్రదర్ అన్నాడు. చాలే బడా అనుకున్నా నేను. లేదు బ్రదర్, మాట అంటే మాటే అన్నాడు. వాయబ్బా ఇంతనా అని అనుకున్నాం. తర్వాత మందిర పని కూడా మొదలుపెట్టాం ప్రియులారా. ఒకసారి నేనే సిగ్గిడిచ్చి అడిగాను, బ్రదర్ మీకు నిజంగా లాభం చాలా చేకూర్చాను కదా. అయ్యో నిజమన్నా అన్నాడు. మరి ఆ రోజు మీరు ఒక మాట అన్నారంటే ఎన్నో అంటాం లేబ్బా అని అన్నాడు. మళ్ళా మనసు నిబ్బరం పట్టుకోలేక అని అన్నాడు. లేదు నేను అన్నాను, నీకు తప్పకుండా ఇస్తానులే, ఇంకా మందిరం పని ఉంది కదా అన్నాడు. అది ఒక 2 నెలలు అయింది ప్రారంభమై. 9 నెలలు పని జరుగుతుంది. పనిలో మనం వాట్సాప్లో అక్కడెక్కడ పంపిస్తున్నాయని చూస్తున్నాం. మధ్యలో ఒకసారి ఒక వాక్యము ఇలాగే చెబుతూ, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించినది అపవాదిదై ఉంటుంది అని చెప్పాను. ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది. వెంటనే ఒక మెసేజ్ పెట్టాడు. మాట్లాడే ధైర్యం లేదు. ఒక మెసేజ్ పెట్టాడు, బ్రదర్ నా భార్యకు బాగలేక విజయవాడకి వెళ్తున్నాను నేను, ఏమనుకోవాకు, నాకు మనసులో గుర్తుంది, నేను వచ్చి మళ్ళా కానుకలు పెట్టలేస్తాను బ్రదర్, నేను ఇవ్వలేనంటే పర్లా బాగానే ఉంది. నిలకడలేదన్నమాట మాటలో. మరలా మాట అని అన్నాడు. ఓకే, అప్పుడు కూడా ఏమనలే, మెసేజ్లో కూడా నేనేమనలే, సైలెంట్ అయిపోయాను. లాస్ట్కు వీడికి ఎలాగైనా తెలియాలి దేవుని కార్యం అని చెప్పేసి మందిర ప్రతిష్ఠితారాధన కూడా పంపించానన్నమాట. నువ్వు కూడా వచ్చి మందిరం ప్రారంభోత్సవం రాని ఫోన్ చేసి చెప్పాను. మరి ఎందుకంటే రావాలి, నువ్వు ఇవ్వనంత మాత్రాన దేవుని పని ఆగలేదు అని తెలియచేయాలని చెప్పేసి. ముఖం ఎక్కడెక్కుతుంది? స్థిరత్వం లేదు, బొంకే స్వభావం, మాట మీద నిలబడని స్వభావం. పేతురు తర్వాత ప్రభువు ఆదుకొనగా ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు ఆదుకొనగా నిలకడ ఉంటుంది. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. రూతమ్మ దగ్గరికి వెళ్దాం. 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడు బోయాజు రూతమ్మతో? అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. పొలము దేవుని సంఘమునకు సాదృశ్యముగా ఉంది. గుర్తుపెట్టుకోండి, పొలము అనగా దేవుని సంఘము. బోయాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏమంటున్నాడు? అమ్మా కుమారి, నువ్వు వేరొక స్థలానికి వెళ్ళొద్దు, ఈ స్థలము విడిచి ఎక్కడికి పోవద్దు, నిలకడగా నా పొలములో ఉండు అని అన్నాడు. అవును ప్రియులారా, కోత కోస్తున్నారు చూడు, వాళ్ళు నిన్నేమన్నారు? వాళ్ళందరికీ చెప్పాను నేను, వాళ్ళు తినే తిండి నువ్వు తిను, ఆ కుండల నీళ్లు తాగు. ఎవరండి కోత కోసేవారు? కోత కోయువారు దేవుని సేవకులు. పొలము దేవుని సంఘము. బోయాజు దేవునికి సమరూపంగా ఉన్నారు. అందుకే అంటున్నాడు రూతమ్మతో, వేరొక పొలమునకు వెళ్ళొద్దు. అవునండి, నాకు తెలియక చాలామందిని నేను అడిగాను. చర్చి మారిన వాళ్ళను, రకరకాల వ్యక్తులను అడిగాను నేను. ఒక ఆమె ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే బయట నిలబడి అడిగాను, అమ్మా మీకేమన్నా వాక్యం అర్థం కావడం లేదా నేను చెప్పేది? అంటే నేను మార్చుకోవడానికి వాక్యం ఏమైనా అర్థం కావడం లేదా? ఎందుకు సంఘాన్ని మానుకుంటున్నారంటే మా కులపోళ్ళందరూ అడిగిపోతున్నారని అందుకు పోతున్నాం మేము. ఎంత నీచమండి! దేవుని సంఘము అంటే కులాల కోసము, మతాల కోసము, చిన్నమ్మ పెదనాయనల కోసమా? కుమారి, వేరొక పొలానికి వెళ్ళవద్దు. అంటే ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం నీకు దొరుకుతూ ఉన్నప్పుడు వేరొక సంఘానికి వెళ్ళాల్సిన అవసరత నీకు లేదు. అది అక్కడ అర్థం. అందుకే అన్నాడు రూతమ్మతో, సంఘము విడిచిపెట్టద్దు నువ్వు.
సంఘము విడిచిపెట్టకపోతే నువ్వు నిలకడగా ఉంటావు. అక్కడే చూడండి, ఇంకో మాట రాయబడింది 2వ అధ్యాయం 23వ వచనంలో, కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనొచ్చు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఎంతవరకు ఉంది ఆమె? కోతలన్నీ ముగించబడి ధాన్యమంతా పంటంతా ఇంటికి చేరేంత వరకు ఒకే పొలములో రూతమ్మ ఎలాగుంది? నిలకడగా ఉంది ప్రియులారా, నిలకడగా ఉంది. అవునండి, కొన్నిసార్లు మనకు కొన్ని అననుకూలతలు, కొన్ని ఇబ్బందులు, బాధలు ఎదురవుతాయి. దేవుని సంఘాన్ని విడిచిపెట్టకూడదు. కొంతమంది వాళ్ళు చేసిన తప్పులు గద్దించామనుకోండి, వాళ్ళ తప్పులు వాళ్ళకు చెప్పినా కూడా తమ తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి వద్దులేరు తరంగా మనం సెట్ అవ్వమంటారు. నువ్వు ఈడ కాదు, ప్రపంచంలో ఎక్కడా సెట్ అవ్వవు నువ్వు. ఎందుకంటే నీలో స్థిరత్వము లేదు. జీవితంలో నిలకడ ఉండాలి ప్రియులారా. రూతు చరిత్రలో నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆమెలో ఉన్నటువంటి నిలకడ, అంటే స్థిరత్వం. అత్త దగ్గరికి ఓర్పా వచ్చింది, రూతు వచ్చింది. ఓర్పా రూతు ఇద్దరు ఒకే మాట చెప్పారు. ముందు మీరు బైబిల్ చదవండి. లేదత్త నిన్ను విడిచిపెట్టి పోము అని అన్నారు. అత్త చెప్పాల్సిన రీతిలో చెప్పింది, అమ్మ వెళ్ళండి, ఇప్పుడు నేను మళ్ళా పెళ్లి చేసుకొని కుమారునికని మీకేమన్నా ఇవ్వగలనా? అది కాదు కదా, యవ్వన బిడ్డలు మీరు వెళ్ళి జీవితాలను హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పింది. నిలకడలేని ఓర్ప ఏం చేసింది? హ్యాపీగా ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. కానీ రూతులో నిలకడ ఉంది. అంటే అత్త మాట్లాడక ముందే మనసులో ఒక స్థిరత్వం ఉంది. వృద్ధాప్యంలో మా అత్తను విడిచిపెట్టకూడదు అని. అందుకే ఆ నిలకడ ఆమె జీవితాన్ని చరిత్రలో నిలబడేటట్టుగా చేసింది ప్రియులారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేను హూరు యెహోషువాలు ఆదుకొనగా నిలకడగా అతను ప్రార్థనలో ఉన్నాడు, గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. రూతమ్మకు బోయాజు చెప్పాడు, కుమారి వేరే పొలానికి వెళ్ళొద్దమ్మా, పరిస్థితులు బాగలేవు, ఆడమున్నాళ్ళు వద్దు, నిలకడగా ఇక్కడ ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, లేదా నా పొలంలో నీకు దీవెన కలుగుతుంది అన్నట్లుగా ఆయన దీవించి చెప్పాడు. కోతలు అయిపోయేంత వరకు అక్కడే ఉన్నింది. అదే పొలానికి ఆమె ఏమైంది? యజమానురాయలండి. ప్రభునందు ప్రియులారా, నిలకడగా ఉన్న ఏ ఒక్కరిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. వారిని అంచెలంచెలుగా దీవిస్తాడు. అవును, శ్రమలు వస్తాయి, భార్యాభర్తలు పోట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అలాగని చెప్పేసి విడిపోతారా? విడిపోరు. ఒకవేళ ఈరోజు మాట్లాడుకోకపోయినా, రేపు మాట్లాడుకోకపోయినా, 3వ రోజుకైనా మరలా మాట్లాడుకుంటారు. అవన్నీ మర్చిపోయి అన్యోన్య దాంపత్య జీవితం. అలాగే సంఘములో దేవుని సేవకుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, ఈరోజు నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉండదు కదా. ఈరోజు గద్దించిన దేవుడు నువ్వు సరిచేసుకున్నప్పుడు రేపు నిన్ను ప్రోత్సహిస్తాడు, మెచ్చుకుంటాడు. సంఘములో స్థిరంగా నిలకడగా ఉన్నటువంటి నిన్ను రారాజైన దేవునికి వారసురాలుగా లేదా వధువు సంఘముగా నిలబెట్టుకుంటాడు. అందుకే దేవుడు ఆదుకొనుట వలన విశాల స్థలంలోనికి నడిపిస్తాడు, మొదటిది. రెండవది, ఆయన ఆదుకొనుట వలన నిలకడగలిగిన జీవితం జీవిస్తాం. మూడవది ఏం జరుగుతుందో చూద్దామా? రండి ఆ విషయాన్ని చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము. ఆయన ఆదుకుంటే ఏం జరుగుతుందో 4వ వచనాన్ని మనం చదువుతున్నాం. 4వ వచనం, నీ మాటలు త్రొట్టిల్లు వానిని నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. మూడవది ప్రియులారా, అక్కడ చూసారో లేదు మీరు ఆ మాట? నీ మాటలు తొట్టిల్లు వానిని ఏం చేస్తున్నాయి? ఆదుకుంటున్నాయి. తద్వారా కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి అన్నాడు. ఆయన ఆదుకొనగా మనం పడిపోకుండా కాపాడబడతాం ప్రియులారా. ఆయన ఆదుకుంటే మనం పడిపోకుండా, పతనం కాకోకుండా మన ఆధ్యాత్మిక జీవితం కాపాడబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది ఎందుకు పడిపోతున్నారు విశ్వాస జీవితంలో? మొదటిది,
వారి జీవితంలో విశాలపరచబడే స్వభావం లేదు, అంటే ప్రార్థన లేదు. రెండవది నిలకడ లేదు. మూడవది ఆయన ఆదుకోలేదు కాబట్టే వారు ప్రార్థనలో పడిపోతున్నారు. ఎలీఫజు అదే చెప్పాడు యోబుతో, యోబు, సహజంగా నీ పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి అంతా అగ్నిపాలైపోయింది, కానీ నువ్వు ఇంకా బతికున్నావు చూడు. ఏంటో తెలుసా? వ్యాధి ఉంది కానీ ఇంకా నువ్వు బ్రతికున్నావు. ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఆదుకున్నాడు. నువ్వు కృంగిపోకుండా, నువ్వు పడిపోకుండా ఆయన నిన్ను ఆదుకున్నాడు కాబట్టి నువ్వు ఇప్పటికీ ఉన్నావు యోబు. అదే ఆసాపు అంటున్నాడు, దేవా నా పాదాలు జారాయి, నేను పడిపోతున్నాను అనుకున్నాను, కానీ నువ్వు వెంటనే చేయించి నిలబెట్టావు. నిజమే ప్రియులారా, దేవుడు మనలను ఆదుకోకుంటే మనం పడిపోతాం. అందుకే పడిపోతాం అని అనుకున్నప్పుడు, ఇంకా మానేస్తాం అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? 145వ కీర్తనలో ఆ చక్కటి మాట రాయబడింది చూడండి. 145వ కీర్తన 14వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ ఆయన లేవనెత్తువాడు. మనం పడిపోయే పరిస్థితులు వచ్చాయి, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉద్ధరించాడు మనల్ని. అప్పుడప్పుడు మనం ఏం ఉద్ధరించినావని, మా మీద అంతగా జబర్దస్త్ చేస్తున్నావే, రుబాబ్ చేస్తున్నావే అని. ఎస్, ఆయన మనల్ని ఉద్ధరించాడు. ఎలాగో తెలుసా? అదిగో అక్కడ రాయబడింది చూడండి. కృంగిపోతూ ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తాడు. దైవజనులు హెచ్చరించి గద్దించారు, ఓకే, కానీ అంతకుమించి మనం మరొక రీతిలో కృంగిపోతున్నప్పుడు అదే దైవజనుని వాక్యం మనల్ని ఏం చేసింది? లేవనెత్తింది. అందుకే మనం పడిపోలే ప్రియులారా. వాస్తవంగా పడిపోయేది ఎవరో ఇప్పుడు అడుగుదాం, ఒకసారి చూద్దాం. పడిపోయేది ఎవరు? చిన్నపిల్లలు పడిపోతారా? అంగా చూద్దాం ఎవరు పడిపోతారో చూసి చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఎవరు పడిపోతారో మనం చూద్దాం. ఎవరు పడిపోతారో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. వాస్తవంగా ఆయన ఆదుకుంటే పడిపోము, కానీ ఎవరు పడిపోతారో 11వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఎవరు పడిపోయేది? భక్తిహీనులు ప్రియులారా. పిల్లోలు పడిపోయేది కొంతకాలమే, మరలా నిలబడుకుంటారు. మనం అందరం చిన్నప్పుడు పడిపోయలేసిన ఆ పడిపోవడం గురించి మాట్లాడడంలా. దేవుడు ఆత్మీయతలో పడిపోవడం, దేవుడు ఆదుకోకుండా పడిపోయే స్థితి ఎవరిదో తెలుసా? భక్తిహీనులు. ఎట్లుంటారండి వీళ్ళు? అంటే వీళ్ళ కలరు, వీళ్ళ బలము ఏమైనా సపరేట్గా ఉంటాయి? కాదు. భక్తిహీనులు అంటే ఎవరు అనంటే ఉండాల్సినంత భక్తి లేని వాళ్ళు. ఎందుకు దేవుని నమ్ముకున్నారో తెలుసా? వ్యాపారాలు బాగా జరుగుతాయని, ఏం పాపం చేసినా దేవుడు క్షమిస్తాడని. ఎందుకు నమ్ముకున్నారు చాలామంది? నిజం ప్రియులారా, ఎందుకు నమ్ముకున్నారు చాలామంది? అందుకే ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి చేసి పుణ్యం చేసామని అని చెప్పుకుంటూ ఉంటారు. నో, అది కాదు. అది భక్తిహీనుల స్వభావం. భక్తి కలిగిన వారు అంటే పాపమును విడిచిపెట్టేవారు. వారు పడిపోయేవారు కాదు, పడిపోతున్న వారిని లేవనెత్తుతాడు నా దేవుడు. ఈరోజు ఎవరు చర్చి మానుకునేది? భక్తిహీనులా భక్తి కలిగిన వాళ్ళ? మీరు చెప్పండి. ఎవరు? భక్తిహీనులే. ఎందుకు? వాళ్ళ కంపు వాళ్ళకి ఇంపుగా ఉంది, కానీ పక్కన వాళ్ళకి ఆ కంపు ఇంపుగా లేదు. మీరు చూసారో లేదో, అప్పుడప్పుడు పిల్లలు బాంబు వేసి అనుకొని పోతా అంటారు. ఏం బాంబు? మీకు అర్థమైన వాళ్ళకి అర్థమైందిలేండి. కొంతమంది బాంబు వేసి ఇటు అనుకుంటాంటారు ఊరికే, కానీ ఎదుటోడికి మాత్రం దేవత అంటది లోపల. దేవత అండి ఖర్చీపు లేకపోతే పైట చెంగు మూసేసుకొని పరిగెత్తారు వాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఇదైతే వాళ్ళ అంటే వీని కంపు వీనికి ఇంపే. అంటే వీడు చేసే పాపం వీరికి రైటే, కానీ ఎదుటి వ్యక్తికి అది ఎలాగుంది? తప్పు కదా ఇది. నీ వల్ల 10 మంది పాడైపోతున్నారు కదా, నీ వల్ల 2 కుటుంబాలు పాడైపోతున్నాయి కదా. ఇది కదా భక్తిహీనులే హెచ్చరించేది. అందుకే అన్నాడు, ఎవరు పడిపోతారు అంటే భక్తిహీనులు పడిపోతారు ప్రియులారా. భక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు పడిపోరు.
ఎవడు ఫెయిల్ అవుతాడు? చదువుకున్నాడా చదువురానోడా? మీకు తెలుసు. ఎవడు ఫెయిల్ అవుతాడంటే చదువురానోడే ఫెయిల్ అవుతాడు. చదువు వచ్చినాడు ఒకవేళ ర్యాంక్ రాకపోయినా పాస్ అయినా అవుతాడు. కానీ చదువు రాకుండా జులాయిగా తిరిగింటాడు చూడండి. చదువు చెప్పేటప్పుడు గోర్లు కొరుక్కుంటా, కిటికీలు తిక్కు చూసుకుంటా, బయట తిరిగేది చూసుకుంటా, గ్రౌండ్లో చూసుకుంటా అంటాడు చూడండి, వాడు ఫెయిల్ అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులు అలాంటి వాళ్ళే. దేవుడు అంటున్నాడు, కొంతమంది అంటారు నేను బాగా రాసిన మమ్మీ పరీక్షలు కానీ ఫెయిల్ అయినా. బాగా రాస్తే ఎందుకు ఫెయిల్ అయ్యావు? బాగా ఏమి రాసావో నీకు తెల్లా. ప్రభునందు పురుగులారా, భక్తిహీనులు పడిపోతారు, దేవుడు ఆదుకునేవారు పడిపోరు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకరు ఎవరు పడిపోతారో చూద్దామా? అక్కడే సొలొమోను గారే చెప్తారు చూడండి, 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఎవరు పడిపోతారు? అక్కడికి ముందు కూడా ఒక మంచి మాట రాయబడి చూడండి ప్రియులారా. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే ఇప్పుడు పడిపోయేది ఎవడు? గర్విష్ఠులు, అహంకారులు, వాళ్ళు పడిపోతారు ప్రియులారా. వాళ్ళు అనుకోవచ్చు మేమేం బాగానే ఉన్నాం అని అనుకో. శారీరకంగా నువ్వు బాగానే ఉన్నావు, కానీ నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహంకారం నిన్నేం చేస్తుంది? పడగొట్టేస్తుంది. నీ గౌరవాన్ని, నీ మర్యాదను, నీ విలువను దిగజార్చేస్తుంది ప్రియులారా. అందుకే అక్కడ చాలా చక్కగా మాట్లాడాడు. నాశనమునకు ముందు ఏమి నడిచింది? గర్వం. బైబిల్ గ్రంథంలో హిజ్కీ అనే రాజుతో పాటు ఉజ్జీ అనే రాజు కూడా ఉన్నాడు. ఉజ్జీ అనే రాజు దేవుడు ఆశీర్వదించి రాజు కాగానే మంచోడే ముందు, కానీ రాజు అయి బైబిల్ గ్రంథం బాగా చక్కగా మాట్లాడింది. అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయేను అని రాయబడింది. స్థిరపడేంత వరకు చెడిపోలా. నిజం ప్రియులారా, ఏమి లేనప్పుడు ఏదో లేనా అని అంటాం, కానీ అన్ని వచ్చిన తర్వాత మేమేం తక్కువ అంటాం. స్థిరపడ్డాన తర్వాత గర్వం పెరుగుతుంది ప్రియులారా. అందుకేనేమో సొలొమోను 30వ అధ్యాయంలో రాస్తూ ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా ఎక్కువైతే ఎవడు దేవుడు అంటానేమో, తక్కువైతే దొంగతనం చేసి నీ నామానికి దూషణ కలుగు చేస్తానేమో. ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు, నన్ను బ్యాలెన్సింగ్ అంటే అప్పుడప్పుడు మనం కిరాణా కొట్టుకు వెళ్తాం కొనడానికి. ఇటువైపున తూకం వేసే రాయి, ఇటువైపున తూచే పప్పు గింజలు ఉన్నాయి. బ్యాలెన్సింగ్ ఉంటానే తీసుకుంటాం మనం. పొరపాటుగా ఒక వైపున రాయి పైకి లేసింది అనుకోండి, రాయి కిందికి పోయింది అనుకోండి, తూకం కరెక్ట్ లేదంటాం. ఒకవేళ రాయి పైకి లేచి ఇక్కడ ధాన్యం పెరిగింది అనుకోండి, ఆ వ్యక్తి తీసేస్తాడు, యజమానుడు ఆ కిరాణా కొట్టాయని తీసేస్తాడు దాంట్లోంచి కొన్ని. బ్యాలెన్సింగ్, ఆత్మీయతలో లెవెల్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు ప్రియులారా. కానీ ఈరోజు ఎందుకు పడిపోతున్నారు? గర్వం. ఉజ్జియా గురించి చెప్పాను కదండి, మనసున స్థిరపరచబడిన తర్వాత గర్వించాడు. దేవుని సేవకులు ఏమన్నాడు తెలుసా? పట్టుకొని రావాలన్నా అన్నాడు. వాస్తవానికి ఇతని పని కాదు అది, ధూపం వేసే పని ఇతనిది కాదు. ధూపం వేస్తూ ఉన్నాడు. పాస్టర్లు అందరూ వచ్చి అన్నారు, అయ్యా ప్రార్థన చేసేది నీ పని కాదు కదా, దానికి మేం కదా ఉండేది అని అన్నాడు. అంటే మీరు లేకపోతే నేను చేయకూడదారా? పట్టుకొని రావాలను అన్నాడు. అంతే ప్రియులారా, ఏమైంది? ఎండిపోయింది. సేవకులు అందరూ చూస్తుంటారు, నొచ్చుట నాకు కుష్ఠరోగం వచ్చేసింది. ఈరోజు చాలా మంది బిజీ అయిపోయారన్నమాట. ఫాస్ట్ టైం వస్తాలేబ్బా, నువ్వు చేయి ప్రార్థనని ఇంట్లో వాళ్ళతోనే ప్రార్థన చేయించుకుంటారన్నమాట మన వాళ్ళు. ఎందుకంటే ఏదో ఈ కాలం గడిచిపోతే అంటే వీళ్ళకు ప్రార్థన కావాలని లేదు, వాస్తవంగా ఏదో నామకే వాస్తారన్నమాట. ఎంజాయ్మెంట్ ఉండాలి ఎక్కువ. ఎంజాయ్మెంట్గా అడ్డంకకరంగా ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఇంత ఆర్భాటాలు అవసరమా అని అంటాడేమో. అదే మనవాడు అనుకో, ఏమన్నాడు? కాబట్టి నువ్వు చేయి ప్రార్థన. నువ్వేంటి ప్రార్థన చేయడం? అభిషేకించబడి ప్రతిష్ఠించబడిన సేవకులు ఉన్నారు కదా అంటే, ఇదిగో ఉజ్జి అవ్వలే చేయి దాస్తారు, వీళ్ళు అడిగేస్తారు, అయితే 4 దాస్తారన్నమాట. అంటే మాటలు పెంచుతారు. మేము అంత అనుకోలేదులే, ఇంత అనుకోలేదులే, ఇవన్నీ అంటారు అని అంటున్నాడు. పడిపోవుటకు ముందు అంటే అహంకారమైన మనస్సు వానిలో ఉంది కాబట్టి ముందు అహంకారం ఉంది, వెనకేమైపోయాడు? పడిపోయాడు. దేవునిందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు, ఆయన ఆదుకొనగా పడిపోకుండా కాపాడబడతాం. మరి పడిపోయేది ఎవరో చూసాం.
పడిపోకుండా ఆయన ఎలా కాపాడతాడో చూసాం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఆదుకుంటే ఏం జరుగుతుందో సమూయేలు 2వ గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. 17వ వచనాన్ని. షెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. 17వ వచనం మొదటి లైన్ 2వ లైన్ చూడండి. షెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని. దేవుడు ఒక వ్యక్తిని ఆదుకుంటే ఆ ఆత్మదీపము ఆరిపోదు. అందుకే అక్కడ చెప్తున్నాడు ఆ మాట. వాస్తవానికి దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చాడు, యుద్ధానికి వెళ్ళాడు. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు సొమ్మసిల్లిపోయాడు. 16వ వచనంలో రాయబడింది, రెఫాయిలలో సంతతి వాడకు ఇప్షబేనోబా అనే ఒకడు వచ్చి, దావీదు ఒక్కడున్నాడు అక్కడ, ముసలోడైపోయాడు, కొట్టి చంపేనా అని అన్నాడు. వాళ్ళ రాజు ఏమంటాడు, రాజును చంపితే మందేరా విజయం, కానీ పో అని అంటాడు. కానీ షెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని, అంటే అటువైపు నుంచి వస్తున్నటువంటి బెనోబా అనబడే వాని చేతిలో నుంచి తప్పించడానికి అబీషై ఆదుకున్నాడు. రాజును ఆదుకొని వాని కొట్టి చంపాడు బెనోబాను. చంపిన తర్వాత రాజుతో అంటున్నాడు, రాజా నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చావు, నీ వయసు పైబడిపోయింది అంటూ ఒక మంచి మాట అన్నాడని 17వ వచనంలో. ఇశ్రాయేలులకు దీపము వంటి నీవు ఆరిపోకుండునట్లు. అంటే ఇప్పుడు దేవుడు తన దాసుడైన అబీషైను పంపించి ఆదుకోకపోతే ఇశ్రాయేలులకు దీపమైన దావీదు ఏమైపోతాడు? ఆరిపోతాడు, అంటే చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు ఆదుకుంటే ఎప్పుడు కూడా మన ఆత్మదీపాలు ఆరిపోవు. ఈరోజు చాలా మంది అర్ధాంతరంగా ఎందుకు తనువు చాలిస్తున్నారో తెలుసా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది హృదయాంతరంగాలన్నిటినీ పరిశోధించేది. ఆ దీపము పడిపోతూ ఉంది, ఆరిపోతూ ఉంది. ఎందుకు? ఆత్మను దినదినం వాక్యము చేత ప్రార్థన చేత వెలిగించుకోలేదు కాబట్టి. దేవుని యందు నాకు ప్రియమైన వారలారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనలను ఆదుకుంటే ఈ ఆత్మదీపాన్ని ఆయన వెలిగిస్తూ తన సన్నిధికి పిలుచుకునేవాడుగా ఉన్నాడు. 4 విషయాలు మనం చూసాం. దేవుడు ఒక వ్యక్తిని ఆదుకున్నాడు అనంటే ఎబ్బేసు వలె దేవుడు విశాలపరుస్తాడు. రెండవది, దేవుడు ఒక వ్యక్తిని ఆదుకున్నట్లయితే, మోషే నిలకడగా ఉన్నాడు యుద్ధం అయిపోయేంత వరకు. యుద్ధము ఇశ్రాయేలులకు వచ్చింది. రూతు నిలకడగా ఉన్నింది బోయాజు పొలములో, ధన్యురాలైంది. బోయాజు యొక్క పొలమంతటికి వారసురాలైపోయింది. నిలకడ. దేవుడు ఆదుకున్నాడు అనంటే పడిపోకుండా మనం ఏమవుతాం? కాపాడబడతాం. అవును ప్రియులారా, కాపాడబడతాం. 4వది, దేవుడు మనల్ని ఆదుకున్నాడు అంటే ఈ ఆత్మదీపము ఆరిపోకుండా దేవుని వాక్యము చేత వెలిగించబడుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఆదుకునే రీతిగా మనం బ్రతకాలి. అంటే రక్షించబడి ఉండాలి, మన భారాన్ని ఆయన మీద వేయాలి, మన ప్రాణము ఆయనను హత్తుకోవాలి, ప్రతిష్ఠితులైన సేవకులను కోల్పోకూడదు. అప్పుడు వారిని ఆదుకొనుట వలన ఈ దీవెనలన్నీ వారి మీదకి వస్తాయి. కాబట్టి దేవుని ప్రియబిడ్డలముగా, దేవా మేము నిన్ను ఆనుకొని ఉంటాం, మీరు మమ్మల్ని ఆదుకోనండి. మా ఇరుకులో, ఇబ్బందులో, వ్యాధిలో, బాధలో నీవు ఆదుకుంటే మాకు విశాలత కలుగుతుంది. నీవు ఆదుకుంటే మేము నిలకడగా ఉంటాం సంఘంలో. నీవు ఆదుకుంటే సంఘంలో నిలకడగా ఉండడమే కాదు, మేము పడిపోకుండా నిలబడబడతాం. మీరు ఆదుకుంటే మా ఆధ్యాత్మిక దీపము అనగా మా ఆత్మదీపము ఆరిపోకుండా
నిత్యము వెలుగుతూ ఉంటుంది. ఓ యేసు ప్రభువా, మమ్మల్ని ఆదుకొని ఆశీర్వదించు అని నిండు మనసుతో ప్రార్థన చేద్దామా? తలలో ఉంచుతాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ఇటు ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో అవసరమైంది. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దేవాది దేవుడవైన మీరు ఒక వ్యక్తిని ఆదుకొనిన ఎడల వారి జీవితాలలో ఏ ఆశీర్వాదములు కలుగుతాయో మీరు పలికిన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయనా. నిజమే తండ్రి, నేటి వరకు మా ఆత్మదీపము వెలుగుతూ ఉందంటే ఇంకా మీరు మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు. మేము పడిపోకుండా నిలిచి ఉన్నాము అంటే మాలో గర్వము, భక్తిహీనత లేకోకుండా మీరు మమ్మల్ని ఆదుకొని నిలబెట్టి ఉన్నారు. మా జీవితాన్ని నిలకడ చేశారు. ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించడానికి ప్రణాళికను సిద్ధపరిచిన తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందుమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దుటూరు సాయంకాలపు సువార్త కూడిక, ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక ఇప్పటికే ప్రారంభించి కొన్ని నెలలు అయినది. ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త కూడికకు అనేక మంది వచ్చి దేవుని వాక్యమును వింటూ, దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ, రాకడకు సిద్ధపడుతూ తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. మీరెందుకు రాకూడదు? ప్రతిరోజు జరుగుతున్న, ప్రతి ఆదివారము సాయంకాలం జరుగుతున్న ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30కు ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్లకుండా 8:30 గంటలకి స్వార్థ కూడిక ముగించబడుతుంది. హోమస్పేటలోని ప్రొద్దుటూరు రాఘోరెడ్డి ఫంక్షన్ హాల్లోని హోమస్పేటలో ఈ సాయంకాలపు స్వార్థ కూడిక రండి. మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆత్మీయులైన మీ అందరినీ నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతాను, మీరు నన్ను కలుసుకోగలుగుతారు. కలిసి ప్రార్థన చేయగలుగుతాం, అవసరాలను ప్రభు పాదాల చెంత ఉంచుతాం. రండి, దేవుని రాకడకు సిద్ధపడ. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.